నీ ఊరికి వచ్చే నీళ్లు ఏదైతే ఉందో, నీ నాగేశ్వరరావుపేటకు వచ్చే నీళ్లు, రక్షిత మంచినీళ్ళ పథకం నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ దాదాపు 89 లక్షలు ఖర్చు పెట్టి 3 వాటర్ ఫిల్టర్లు 2 వాటర్ ఫిల్టర్ నేను బాగు చేయించా. చూసుకో కావాలంటే వచ్చి. నేను ఉన్నప్పుడు నాకేదైతే జనవరిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఇచ్చారో, ఇచ్చిన కాడి నుంచి ఎలక్షన్లు అయ్యే వరకు కూడా నాకు వచ్చిన అవకాశాన్ని నేను ఎప్పుడూ అది పదవులాగా ఫీల్ అవ్వాల. ఒక బాధ్యత నాకు అదృష్టంగా భావించి నేను పుట్టిన ఈ నేలకి ఏదో చెయ్యాలి, ఇక్కడ రుణం తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతోనే పనిచేశా. తప్పని పట్ట ఇంకోటి కూడా ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు నీ ఊరికి వచ్చే నీళ్లు, నువ్వు తాగే నీళ్లు కూడా నేను భోజించిన ఫిల్టర్లు జ్ఞాపకం పెట్టుకో. ఇదే మల్లేశ్వరం స్కీమ్ కూడా గతంలో ఎప్పుడో 25 ఏళ్ళు అయింది స్కీమ్ కట్టి. నేను వచ్చి బాగు చేయించా. నేను వచ్చి ఏ ఊర్లో నేను డబ్బులు ఇవ్వలేదు, ఏ ఊర్లో నేను పని చేయలేదు చెప్పండి పని చెప్పి. నువ్వు వచ్చి 15 నెలలు అయింది. నీకంటే ఎక్కువ నిధులు నేను తీసుకొచ్చా. ఇప్పటికి కూడా ఈ క్షణం వరకు కూడా నువ్వు ఎన్ఆర్జీఎస్ తప్ప ఎక్కడైనా ఒక గుప్పుడు మెడి తీసి అక్కడ వేసావు చూపించు పని చెప్పి. ఒక గుప్పుడు మెడి తీసి అక్కడ వేసావా? ఎన్ఆర్జీఎస్ సిమెంట్ రోడ్ తప్ప ఈ 15 నెలల్లో నా జిల్లా పరిషత్ నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది, నాకు ప్రజలు ఇచ్చింది ఏదైతే ఉందో దాని ద్వారా నేను ఇదంతా కూడా చేశా. నువ్వేం చేసావు చెప్పు. చేతనైతే నువ్వు రా చెప్పు. ఏదో మాట్లాడితే పీసుకొని తెలియదు అంటే అంత తెలియకుండా అజ్ఞానంగా ఎవడో లేడు.